జన హృదయ నేత, జనం మెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరు కూడా తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా నా తరపున, అలాగే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, కార్యకర్తల తరపున, నాయకుల తరపున, అందరి తరపున కూడా, అనంతపురం జిల్లా అందరి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు అందరి హృదయాలను కూడా, ముఖ్యంగా తెలుగువారు అంటే 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగువారితో పాటు ప్రపంచంలో ఉండే తెలుగువారి అందరి హృదయాలను కూడా దోచుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందరూ అందుకోసమే జననేతకు కూడా ప్రసిద్ధి కూడా గాంచాడు. అంతేకాదు అతను ఏదైనా కానీ ఒక మాట ఇస్తే మాట అనేది కూడా తప్పకుండా, అంటే మాట ఇచ్చేటప్పుడే ఆలోచన చేసి ఇచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మాట తప్పని ధీరశాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అతనికి అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని కూడా అందించిన వారు కూడా, ముఖ్యంగా పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని కూడా సమాన స్థాయిలో ఈ సమాజంలో తీసుకొని పోవాలని చెప్పి వారికి అనేక విధమైన సంక్షేమ కార్యక్రమంతో పాటు వారి కుటుంబ సభ్యులకు విద్య, ఆరోగ్యం దాంట్లో కూడా ఏమాత్రం కూడా సంకోచం లేకుండా అన్ని రకాల ఒక కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అనేక రిఫార్మ్స్ కూడా ప్రజల చెంతకే పరిపాలన అని చెప్పి ఆ రోజు గాంధీజీ గారు కలలు కన్నారు. ఆ కళలను సాకారం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేదే కాకుండా పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చిన వాడు కూడా. ఎక్కడ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తులు అనేది కూడా ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచి కూడా, అంటే దాంట్లో కూడా నేరుగా కూడా అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే ఈ రోజుకే ఈ రాష్ట్రానికే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమైన దాంట్లో ఏమాత్రం కూడా అతిశక్తి కూడా లేదు. అలాగే ఈరోజు వాడ గ్రామం కూడా ఎంతో మంది కూడా ఈరోజు ఈ జన్మదినాన్ని కూడా ఒక పండుగ, అంటే తన కుటుంబ సభ్యుల్లో ఒకరి అయితే కుటుంబ సభ్యుల్లో ఏ జన్మదినం ఉంటుందో అలాగా పుట్టినరోజు పండుగ కూడా ఒకరు చేసుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కూడా చేస్తున్నారు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్లో కూడా కేక్ అందరి మధ్యలో కూడా సంతోషం మధ్య కూడా కేక్ కట్ చేశాం. ఈరోజు ఇక్కడ అన్నదాన హాస్పిటల్లో కూడా, జిల్లా కేంద్రం యొక్క హాస్పిటల్లో కూడా అన్నదానం చేసేదే కాకుండా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే బీసీ రీజనల్ కోఆర్డినేటర్ అయిన రమేష్ గౌడ్ గారు కూడా, ముఖ్యంగా ఈ చలికాలంలో కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నెఫ్లైజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో విలువైన వస్తువులు, అంటే పేద ప్రజలకు అందించాలని చెప్పే సదుద్దేశంతో ఈరోజు కూడా హాస్పిటల్కే కూడా ఈరోజు కూడా అతని ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అతనికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా చేసుకుంటాం భవిష్యత్తులో. ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడుండే ప్రభుత్వానికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండే ప్రభుత్వానికి కూడా ఈరోజు బేరీజు వేసుకొని కూడా ప్రజలు మరొకమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. దానికి అనుగుణంగానే ఈరోజు జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీని పటిష్టం చేసేదే కాకుండా క్షేత్రస్థాయి నుంచి మరొకమారు కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేయడానికి మేమందరూ కూడా కృషి చేస్తాము. చిత్తశుద్ధితో కూడా కృషి చేస్తాం, కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తూ